నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రసూల్ అండ్ ఖాన్, ఆస్ట్రో మరియు న్యూమరాలజీ కోచ్ కన్సల్టెంట్స్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, విలేజ్ లకి మరియు డిస్ట్రిక్ట్స్ లకి కంట్రీస్ కి కూడా న్యూమరాలజీ పరంగా ఇలా ఇలా ప్రభావం ఉంటుందని చెప్పారు. సో ఇప్పుడు యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారము మన వెహికల్స్ కి కూడా ప్రభావం ఉంటుందా సార్? మంచి చెడు అనే ఉంటుందా న్యూమరాలజీ ప్రకారం? ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఎలా సార్ చెప్పండి. ప్లానెట్స్ అన్న తర్వాత ప్రతి వ్యక్తి మీద కావచ్చు, వస్తువు మీద కావచ్చు, ప్రదేశం మీద కూడా కావచ్చు, దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తూనే ఉంటది. సో రైట్ టైంలో మీరు రైట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు చెప్పే సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క దాని మీద ప్లానెట్స్ ఏ విధంగా ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్, మనల్ని నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతున్నాయన్న దానికి ఒక అనాలిసిస్. ఎందుకంటే జరిగిపోయిన సంఘటనని మనం అనాలిసిస్ చేయవచ్చు, జరుగుతున్న సంఘటనని కూడా ముందుగానే ప్రొడక్ట్ చేయొచ్చు. ప్రొడక్షన్ కి అనాలిసిస్ కి చాలా తేడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న అనాలిసిస్ చేసి చూపిస్తాను, ఎందుకంటే రీసెంట్ గా జరిగిన సంఘటన. సో కాబట్టి ఈ సంఘటన గురించి మనం వీడియో చేస్తే గనక చాలా మంది కూడా నెగిటివ్ కామెంట్స్ చేసే అవకాశాలు కూడా ఏంటంటే దీన్ని కూడా ఒక దీనిగా వాడుకున్నారా అండి. కానీ ఇక్కడ నేను కేవలం నెంబర్ల యొక్క ప్రభావం గురించి చెప్తాను. అంటే ఆ యొక్క నెంబర్లు మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, ఆ ప్రభావం చూపించినప్పుడు ఆ ఎఫెక్ట్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఆ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం క్లుప్తంగా ఇక్కడ చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ సంఘటనలో జరిగిన సంఘటనలో 2 ప్లానెట్స్ యొక్క ప్రభావం వల్ల జరిగిన సంఘటన ఇది. సో ఎందుకంటే ప్రకృతి అంటే కర్మను ఎవరు తప్పించలేరు. సో తప్పించడానికి కొన్ని ఆస్కారాలు ఉంటాయి, కానీ అది విధి అంటే విధి నిర్ణయించింది అంటాం కదా. సో ఆ విధిని ఎవరు తప్పించలేరు అంటాం, కానీ ఆ ఛాన్స్ మనకి న్యూమరాలజీ ఇచ్చింది. సో కాబట్టి అది ఫాలో అయ్యే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, ఫాలో కాకుండా దాని గురించి తెలియకుండా కొన్ని సంఘటనలు కూడా జరిగిపోతుంటాయి. ఆ జరిగిన తర్వాత అయ్యో మనకి ముందే తెలిసి ఉంటే మనం కాస్త జాగ్రత్త పడేవాళ్ళం కదా అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో రీసెంట్ గా జరిగిన బస్ యాక్సిడెంట్. సో దీని గురించి మనం అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాం. అనాలిసిస్ కి ప్రొడక్షన్ కి చాలా తేడా అంటే కర్నూలు. సో రైట్ అండి, ఈ రీసెంట్ గా జరిగిన సంఘటన సో చాలా బాధాకరమైన విషయం. సో కాబట్టి ఇలాంటి బాధాకరమైన విషయాన్ని కూడా మనం వాడుకోవడం అనేది కాదు, కానీ ఇక్కడ నెంబర్ల యొక్క ప్రభావం అంటే ప్లానెట్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది వెహికల్ నెంబర్. ఎందుకంటే ఇప్పుడు మీరు వెహికల్ నెంబర్ గురించి అడిగారు. చాలా మంది ఇక్కడ వెహికల్ నెంబర్ ని ఏ విధంగా చూస్తారు అంటే చివర్లో ఉన్న 4 నెంబర్స్, సపోజ్ 2323. సో దీన్ని మాత్రమే వెహికల్స్ లో కౌంట్ చేయాలి అనుకుంటారు. అంటే 5, 5, 10. సో కాబట్టి 1వ నెంబర్ వచ్చింది, ఇది మాత్రమే లక్కీ నెంబర్ లేకపోతే అన్లక్కీ నెంబర్ గా భావిస్తారు. సో ఇది పెద్ద పొరపాటు. ఎందుకంటే యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారము మనం చూసుకున్నట్లయితే టోటల్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు మీ యొక్క డోర్ నెంబర్, కేవలం మీ యొక్క డోర్ నెంబర్ రాసి మీకు ఏదైనా లెటర్ కానీ కొరియర్ కానీ ఏదైనా పార్సల్ పంపిస్తే మీ ఇంటికి వస్తుందా? రాదు సార్. సో కాబట్టి మీరు ఏ వీధిలో ఉంటారు, మీ యొక్క పేరు ఏంది, మీ యొక్క పిన్ కోడ్ ఏది అని పర్ఫెక్ట్ గా రాసిన తర్వాతనే మీ దగ్గర చేరడం జరుగుతుంది. కేవలం మీరు ఒక డోర్ నెంబర్ వేశారు, ల్యాండ్ మార్క్ లేదు, ఏమీ లేదు, ఏమని అనుకోవాలి? సో అలాగే ఈ వెహికల్ నెంబర్ కి అనేది కూడా ఇక్కడ మనం ఫస్ట్ వెహికల్ నెంబర్ ని చూద్దాం. ఈ వెహికల్ నెంబర్ మనం చూసినట్లయితే డిడి. యాక్చువల్లీగా ఈ వెహికల్ నెంబర్ వచ్చేసి ఒడిశాకి సంబంధించింది. సో దీనికి వచ్చేసి 1N. సో దీని యొక్క నెంబర్ కూడా ఏమొస్తుంది మనకి 9490. చూసారా? వెహికల్ నెంబర్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సో చాలా మంది ఏమనుకుంటారు, కేవలం ఇది ఒకటి మాత్రమే కౌంట్ చేస్తారు. సో 9, 9, 18, 4, 22 నెంబర్. సో ఇది 4వ నెంబర్ రావుకు సంబంధించింది కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటారు, కానీ అలా కాదు. ఇక్కడ దీని యొక్క ఇంపాక్ట్ ఒక లెక్కన అయితే 1 పాయింట్ తీసుకున్నట్లయితే మిగిలిన ఇంపాక్ట్ అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం చాలా ఉంది. సో దీన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ లో తీసుకోవాలి యాక్చువల్ గా. సో దీని ఇంపాక్ట్ టోటల్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కాంపౌండ్ నెంబర్ మాత్రమే మనిషి మీద కావచ్చు, వస్తువు మీద కావచ్చు, ప్రదేశం మీద కావచ్చు, దీని ఇంపాక్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డెఫినెట్ గా చూపించడం జరుగుతుంది. సో టోటల్ చేస్తే 4 + 4 8 + 9 1 9 అయింది, ప్లస్ 5 14. సో 14 + 22 టోటల్ ఎంత అయింది? 6 36.
అవును. చూడండి టోటల్ చేస్తే 9వ నెంబర్. దీనికి ఏ సంబంధించింది? మార్స్ నెంబర్ కి సంబంధించింది. సింపుల్. అంటే ఇక్కడ నెంబర్ ప్రభావం ఏ విధంగా మనం ఏమనుకుంటున్నాం, ఇది 4వ నెంబర్ రావు కాబట్టి ఇలా చేశారు. కానీ ఈ వెహికల్ ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, అవును అంటే సార్. బండి కొన్నప్పటి నుంచి ట్రావెల్ అయితే చేస్తున్నారు కదా. నేను ఇక్కడ అదే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ టైమ్ ఆఫ్ పీరియడ్. సో ఎప్పటి నుంచో బస్ నడుస్తుంది కదా, మళ్ళీ అవును. ఎప్పుడో సంఘటన జరగాలి కదా, తీసుకున్నప్పుడే జరగాలి కదా. కానీ అలా కాదు. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ అంటే కొన్ని నెంబర్స్ ఎప్పుడైతే క్లబ్ గా అవుతాయో దాని యొక్క ప్రభావం పెరుగుతుందో అప్పుడు మాత్రం ఈ సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉన్నాయి. దాన్ని మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి, కేవలం వెహికల్ నెంబర్ అయినా కాదు కదా. ఈ సంవత్సరం కూడా మీరు టోటల్ చేస్తే 2025 2025. అంటే టోటల్ ఏమొచ్చింది, అగైన్ 9 అంటే మార్స్. చూసారా, చూడండి ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్ చాలా జరిగాయి. అవును సార్, చాలా జరిగాయి. ఎయిర్ కూడా క్రాష్ అయింది. అవును సార్. కొన్ని దీపావళికి ముందు పటాసులు అలాంటివి కూడా బ్లాస్ట్ అయ్యాయి. కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా బ్లాస్ట్ అయిపోయాయి. అంటే కొన్ని సంఘటనలు జరగడానికి ఇది మనల్ని ముందుగానే సూచిస్తుంది, హింట్ ఇస్తుంది. సో దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు జాగ్రత్త పడతారు. దీని గురించి తెలియని వాళ్ళు ఇలాంటి పొరపాటు ఇబ్బందులలో ఇరుక్కోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఇంకొకటి ఎవరు, ఈ సంఘటన మొత్తం జరగడానికి ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం. ఒక సినిమాలో టర్నింగ్ పాయింట్, మెయిన్ టర్నింగ్ పాయింట్ కావడానికి ఒక పర్సనే ఉంటాడు. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పామో లేదో తెలియదు కానీ ఖుషి సినిమా ఎవరన్నా చూసినట్లయితే ఆ ఖుషి సినిమాలో ఒక పర్సన్ వల్ల హీరో హీరోయిన్ డైవర్ట్ కావడానికి, అంటే స్టార్టింగ్ లో పుట్టినప్పుడు కూడా అంటే తాను డిగ్రీ చదివేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి తనకి అడ్మిషన్ వేరే చోట దొరకాల్సింది ఒక చోట దొరకడానికి తనే కారకుడు అవుతాడు, అంటే యాక్సిడెంట్ హీరోకి. తర్వాత హీరోయిన్ చివరిలో కూడా తానే వాక్ చేసుకుంటూ వచ్చి డిస్టర్బ్, అంటే వాళ్ళిద్దరు కలవకుండా కావాలి. టర్నింగ్ పాయింట్స్ అన్నమాట. సో ఆ రకంగా ఉంటాయి. అదే విధంగా చూసినట్లయితే ఈ మొత్త సూత్రధారి శివశంకర్, SHIVA శివ శంకర్, SHANKAR. సో ఈ మొత్తానికి సూత్రధారి ఇతనే కదా, ఇతని వల్లనే కదా ఇన్సిడెంట్ జరిగింది. సో ఇతని యొక్క పేరును కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీరు 6 1 3 5 1 5 2 1 2 3 5 6 7, సో తర్వాత 8 9 10 16. ఫస్ట్ నేమ్ నెంబర్ వచ్చేసి 16, తర్వాత వచ్చేసి ఇతని యొక్క శంకర్ 8 9 10 17 18 19. సో సెకండ్ నేమ్ 19 వస్తుంది. సో టోటల్ ఎంత అవుతుంది, ఇది మొత్తం టోటల్ చేస్తే 9 5 9 6 15, 2 టోటల్ చేస్తే 35. సో ఇతని యొక్క నేమ్ నెంబర్ 8 మీదకి వస్తుంది, అంటే సట్రన్ మీదకి వస్తుంది, శని మీదకి. ఇక్కడ చూడండి టోటల్ ఈ నెంబర్ గేమ్ 8 9 మీద మాత్రమే నడుస్తుంది. 8 9 మీద మాత్రమే ఇక్కడ శివశంకర్ అనేది నడుస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బోర్డు చిన్నగా ఉండడం కారణంగా నేను 1 by 1 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 8 9 కాంబినేషన్ మొత్తం గేమ్ ని ఎలా కన్వర్ట్ చేసింది. తర్వాత ఇతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు కదా, ఇక్కడ మనం ఇతని యొక్క స్నేహితుడు అంటే మొత్తం టర్నింగ్ పాయింట్ ఇక్కడ జరిగింది మొత్తం కేవలం ఇద్దరి వల్ల ఈ మొత్తం సంఘటన జరగడం అని చెప్పి. సో అతని యొక్క పేరేం పేరు, ఎర్రి స్వామి, ERRI ఎర్రి. తర్వాత ఏముంది, స్వామి, SWAMY స్వామి. సో ఈ నేమ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 1 5 2 2 1 3 6 1 4 1. సో ఈ రకంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే చూడండి 6 10 11. ఫస్ట్ నేమ్ వచ్చేసి 11 మీదకి వచ్చింది. తర్వాత వచ్చేసి 9 10 11, తర్వాత 12 13 14 15. అంతేనా, 15 వచ్చేది, అంతే కదా. సో ఇక్కడ టోటల్ చేసుకోండి, మీకు ఎంత వస్తుంది, అగైన్ 26. చూసారా, ఇతని యొక్క ఫ్రెండ్ శివశంకర్ యొక్క నేమ్ నెంబర్ 8వ నెంబర్ మీదకి వచ్చింది, అంటే 35. సో ఇతని ఎర్రిస్వామి అనే నేమ్ నెంబర్ కూడా 8వ నెంబర్ మీదకి వచ్చింది. చూసారా, నెంబర్ యొక్క ప్రభావం అంటే 8 దేనికి సంబంధించి, శనికి సంబంధించింది. కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు శని, అంటే మనం చేసే కర్మ ఫలాలని అనుభవించడానికి, పనిష్మెంట్ ఇవ్వడానికి కారకులు అయ్యేవాళ్ళు వీళ్ళనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం, ఇదే నెంబర్ ఎలాంటి ఇన్సిడెంట్ గురి చేసింది అనడానికి తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఒక చూసుకోవచ్చు. సో యాక్చువల్లీగా ఈ బస్సు ఏదైతే ఉందో ఈ యొక్క బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఎందుకంటే నేను అందుకే చెప్పాను, ప్రతి ఒక్క విషయంలో మనము వెహికల్ కొంటున్నప్పుడు ఏ డేట్ లో తీసుకుంటున్నాం, ఎవరు కొంటున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా. సో అది చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా డే ఆఫ్ డెలివరీ
రిజిస్ట్రేషన్, డెలివరీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఎటువంటి వెహికల్ అంటే ఏ కలర్ వెహికల్ మీరు Colour. కొంటున్నారు అది కూడా మీకు అంటే చాలా మంది అంటే ఒక్కొక్కరికి ఒక ఫేవరబుల్ కలర్ ఉంటుంది, అవును. దాన్ని మనం మ్యాచ్ అయి వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇది కూడా ఈ బండికి మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీగా 8వ తేదీ 8వ నెల 2018 చూడండి రిజిస్ట్రేషన్ జరిగింది కూడా ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనం బాగా గుర్తించుకోవాలి. సో ఇక్కడ మీరు టోటల్ చేసుకున్నట్లయితే 8 డేట్, తర్వాత డేటు, మంత్, ఇయర్ మీరు ప్లస్ చేశారనుకోండి, టోటల్ అగైన్ 9 నెంబర్. సో 8 and 9 కాంబినేషన్ ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది అనేది మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మార్స్ అండ్ సటర్న్ యొక్క కాంబినేషన్ లో జరిగిన సంఘటన. సో ఇది ఇంకొక విషయం ఇక్కడ మీకు ఇంకా థ్రిల్ అవుతారు ఇక్కడ మీరు తెలుసుకుంటే, అంటే నెంబర్కే ఈ విధంగా ఉంటుందా, నెంబర్లు ఈ విధంగా ఫాలో అవుతాయా మనల్ని అనుకోవడానికి. వెహికల్ యొక్క ఏజ్, ఈ వెహికల్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఎలా ఏజ్ ఉంటుందో, ల్యాండ్ కి భూమికి వయసు ఎలా ఉంటుందో చూడండి. వాస్తు ప్రకారం వెళ్ళండి, మీరు ఏదైనా ఇల్లు చూడాలంటే ఆ ఇంటి యొక్క ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఎన్ని సంవత్సరాలకు కట్టారు, ఎంత సంవత్సరాలు అయిపోయారు. సో అఫ్ కోర్స్ అది వేరే సబ్జెక్ట్ కాబట్టి మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. ఈ యొక్క వెహికల్ పర్చేస్ చేసినప్పటి నుంచి అంటే రిజిస్ట్రేషన్ అయింది కదా, అప్పటి నుంచి కొన్నప్పుడే అంటే ఆన్ రోడ్ మీదకి వస్తున్నట్లే కదా. సో దీని యొక్క డేట్ ని కూడా మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీగా 9 years 2 months అవుతుంది. మీరు కావాలంటే మీరు ఇప్పుడు నేను ఇచ్చాను కదా, వెహికల్ ఏ రోజు రిజిస్ట్రేషన్ అయిందో ఆ రోజు నుంచి టిల్ డేట్ కి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా 7 సంవత్సరాల 2 నెలలు గడుస్తుంది. అంటే 7 + 2 = అగైన్ 9 నెంబర్ వస్తుంది. చూసారా, నెంబర్ల ఆంతర్యం ఇంత అంటే ఇన్ డెప్త్ గా పోతేనే మనకి అసలు ఆంతర్యం అవుతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే కేవలం వెహికల్ నెంబర్ అనేది కాదు, పరిస్థితులు. మనం ఎప్పటి నుంచో వెహికల్ నడుపుతున్నారు కదా వీళ్ళు మళ్ళీ. సో కాబట్టి పరిస్థితులు అన్ని ఒకే చోటికి ఒకేసారి రావడం వల్ల ఈ సంఘటనలు జరుగుతాయి. సో ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, కలర్ ఆఫ్ బస్ కలర్ ఏముంది మీరు బాగా గమనించండి. రెడ్ కలర్, తర్వాత ఎల్లో కలర్, అంతేనా? రెడ్ కలర్ దేని ప్రతిరూపం? అగైన్ మార్స్. సో ఎల్లో కలర్ దేని ప్రతిరూపం? సన్, సూర్యుడికి సంబంధించింది. అంటే సూర్యుడు ఆల్సో రెడ్, అగ్రెసివ్ గానే ఉంటాడు కదా, రెడ్ గా మారుతుంటాడు. అంటే ఇతను రూపాలు అంటే మార్నింగ్ టైంలో ఆరెంజ్, తర్వాత మెల్లమెల్లగా ఎల్లోయిష్, తర్వాత రెడ్డిష్ గా మారిపోతాడా లేదా. అంటే హీట్, వేడిని పెంచే తత్వాలు వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు ఆల్రెడీ హై టెంపర్ లో ఉంటాడు, వేడిగా ఉంటాడు, అగ్రెసివ్ గా ఉంటాడు. సో ఇవి మొత్తం కలగలిసినాయి. సో ఇక్కడ చూసుకోండి, ఇది కూడా వన్ ఆఫ్ రీజన్. నేను అందుకే చెప్తుంటాను క్లయింట్స్ కి, నేను చాలా వరకు కొన్ని కలర్స్ ని మనం అవాయిడ్ చేయాలి. అది పర్సన్ ని బట్టి, మళ్ళీ నేను ఏం చెప్తున్నాను, పర్సన్ ని బట్టి, అది వెహికల్ నెంబర్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్. అది కూడా ఇక్కడ ఇంకొక విషయం చూసుకోవాలి, వెహికల్ మీద మీరు అంటే యాక్చువల్లీగా ఇది వేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్లీ ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. సో దాన్ని మనం పక్కన పెడతాం. కానీ వెహికల్ మీద అంటే మనం కాలింగ్ నేమ్ అంటాం కదా మనిషిని. సో ఇక్కడ కేఏ ఏముంది, ఇక్కడ KAVERI కావేరి అని పెద్ద అక్షరాలతో బస్సు మీద రాయడం జరిగింది. సో ఆ ఇంపాక్ట్ అనేది ఆ బస్సు మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద అనేది చూపించడం జరుగుతుంది. 216521 చూసారా? ఇక్కడ మీరు టోటల్ చేయండి, ఏమొస్తుంది? 9, 14, 15, 16, 17. చూడండి అగైన్ నెంబర్స్ గేమ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇదే కాదు. మీరు కావాలంటే ఎయిర్ ఇండియా మీరు చూడండి, ఫ్లైట్ మనకి ఇన్సిడెంట్ జరిగింది కదా, అది కూడా రెడ్ కలర్ లో ఉండడం, అందుకే రెడ్. ఈవెన్ కింగ్ ఫిషర్ ఫ్లైట్ కూడా ఫ్లాప్ కావడం కారణం ఏంటి? రెడ్ కలర్. సో ఇలాంటి సంఘటనలు అన్ని నెంబర్ గేమ్. మనం ఎప్పుడైతే డెప్త్ గా వెళ్తామో, అనాలిసిస్ చేస్తామో, ఈ దుర్ఘటనలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతేగాని కేవలం మన వెహికల్, అందుకే ఎలాంటి వెహికల్ నెంబర్స్ మనం తీసుకోవాలి, ఎలాంటి కలర్స్ యూస్ చేయాలి, ఇన్ కేస్ ఇలాంటి నెంబర్లు వస్తే ఎలాంటి రెమెడీస్ కూడా తెలుసు. అంటే మనం అడగొచ్చు, సార్ నేను నెంబర్ తీసుకున్నాను ఇప్పుడు మార్చమంటే కుదరదు కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. అలాంటి అవసరం లేదండి, వాటికి ఎలాంటి రెమెడీ చేసుకోవచ్చు, ఎలాంటివి చేసుకోవచ్చు, ఇవి కూడా మనం
క్లియర్ కట్ గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఇది లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి జరగడానికి ఎప్పుడు జరగవచ్చు, ఎలా జరగవచ్చు అనేది అది ఇండివిజువల్ గా చూస్తాను. చాలా మంది ఈ వీడియో చూసే వాళ్ళు కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ చేయొచ్చు, సార్ మీరు ఇది ముందే చెప్పొచ్చు కదా, అంత తెలిసి ఉంటే అని కూడా చెప్పొచ్చు. సో ఎప్పటికైనా మనం ఇండివిజువల్ ప్రపంచంలో మొత్తం జరిగే సంఘటనలన్నీ మనం మన జరిగే చూపుతో మనం చూడలేం కదా. మన చూపు ఎంతవరకు వెళ్తుంది, మన దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, అలాంటి వారిని మనం చూడగలుగుతాం. ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి మీరు ముందే ప్రొడక్ట్ చేయొచ్చు కదా అన్న కామెంట్ కూడా రావచ్చు. హ్యాపీ. సో మీరు పెట్టే కామెంట్ సంతోషకరమే, కానీ మన చూపు మన దగ్గరికి ఎవరు క్లయింట్స్ వస్తారు, ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం ముందే వాళ్ళకి హింట్ ఇస్తాం. సో ఇది చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడు ఎలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి ఈ టైంలలో అని మనం నోటీస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మనం ఏదైనా రోడ్లో వెళ్ళేటప్పుడు, రోడ్లో వర్క్ జరిగేటప్పుడు టేక్ ఏ డైవర్షన్ అని ఇస్తారు. అంతేగాని ఆడ ఎటువంటి డైవర్షన్ పెట్టకపోతే మనం వెళ్ళి ఆ గుంతలో పడిపోతాం కదా. సో అలాంటిదే ఈ న్యూమరాలజీ కూడా మీకు కొన్ని హింట్స్ ఇవ్వడము, తర్వాత ముందుగానే అలాట్ చేయడం, ఇలాంటివన్నీ సంఘటనలు ముందుగానే చెప్పడం, ఇది న్యూమరాలజీని సపోర్ట్ తీసుకుంటే మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ ఒక సంఘటన జరిగిందని నేను దీని గురించి చెప్పట్లేదు, ఇలాంటి లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే వెహికల్ నెంబర్స్, మంచి వెహికల్ నెంబర్స్ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, 1వ నెంబర్ తీసుకుంటే లక్కీ అంటారు చాలా మంది, 5వ నెంబర్ తీసుకుంటే సూపర్ లక్కీ అంటారు. అది కాదండి. మీరు 5వ నెంబర్ తీసుకున్నా, 1వ నెంబర్ తీసుకున్నా, 6వ నెంబర్ తీసుకున్నా ఖచ్చితంగా ఈ యొక్క ప్లానెట్స్ అనేటివి రొటేట్ అవుతూ ఉంటాయి. వాటి యొక్క వృత్తిని అవి చేస్తూ ఉంటాయి. అప్పుడు గనక మన మీద గనక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తే డెఫినెట్ గా మన మీద ఆ యొక్క ప్రభావం పాజిటివ్ ఉంటే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ కావచ్చు. చూడండి, ఇక్కడ ఈ సంఘటన జరగడానికి చిన్న ఒక ఇన్సిడెంట్. తాను పెట్రోల్ బంకు వెళ్ళాడు. పెట్రోల్ బంకు వెళ్ళినప్పుడు తన యొక్క బైక్ తీసేటప్పుడు బైక్ స్కిడ్ అయిపోయింది. దైవ కార్యం అనుకొని ఉంటే బైక్ అక్కడనే స్కిడ్ అయిపోయి పడిపోయి ఉంటే ఆ 10 నిమిషాలు 20 నిమిషాల గండం అనేది తప్పిపోయేది. ఆ తప్పిపోవడం వల్ల తన ప్రాణాలు బతికేటివి, బస్సులో ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా బతికేవి. దాన్నే విధి అంటారు. అంటే విధి ఒకని వల్ల తీసుకుని వెళ్ళి ఇంతమంది ప్రాణాలు తీయడానికి, మనం చెప్తుంటాం సామెత, ఒక దళితుడు బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కితే అందరూ తనతో తీసుకుపోతాడు అంటాం కదా. ఇలాంటి నిజం, ఈ సామెతలు ఊక పుట్టలేదు. సో కాబట్టి ప్రతి దానికి ఒక చరిత్ర అనేది ఉంటుంది, ప్రతి దానికి ఒక సంఘటన అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్. మన యొక్క లైఫ్ లో ప్రతి ఒక్క నెంబర్ ప్రతి ఒక్కరికి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అది ఫాలో అవుతుంటాయి. అంతేగాని ప్రతి ఒక్కరికి ఒకటే లక్కీ నెంబర్, ప్రతి ఒక్కరికి ఒకటి బ్యాడ్ నెంబర్ అనేవి అలాంటివి ఏమి ఉండవు. ఇవి ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా ఉంటాయి. కాబట్టి మనం ఇండివిజువల్ గానే చూసుకోవాల్సి వస్తుంది. అంతేగాని మీరు 24 నెంబర్ పెట్టుకోండి, లేకపోతే 23 నెంబర్ పెట్టుకోండి, ఇది అందరికి వర్తిస్తుందా అంటే వర్తించదు. మీ ఇండివిజువల్ నెంబర్ ఏది అనేది మేము స్టడీ చేసి మీకు ఏది షూట్ అవుతుందో, ఏది ఇవ్వాలనో అది మాత్రమే మేము మీకు ఇవ్వగలం. సో ఇది క్లియర్ కట్ గా మీకు అర్థమైందా? ఇక్కడ మొత్తం నెంబర్ గేమ్ మొత్తం 8 and 9 కాంబినేషన్. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. నేను ఏది కూడా ప్రాక్టికల్ లేకుండా నేను ఏ విషయం చెప్పాను, అన్నెసెసరీ వర్డ్స్ కూడా ఇక్కడ నేను యూజ్ చేయను. మీరు క్యాల్కులేట్ చేసుకోండి యాజ్ పర్ చాల్డియన్. ఇక్కడ నేను చెప్తున్నాను, నేను కేవలం చాల్డియన్ సిస్టాన్ని ఫాలో అవుతాను, చాల్డియన్ మాత్రమే చూస్తాను, చాల్డియన్ అనాలిసిస్ మాత్రమే నేను చేస్తాను. ప్రొడక్షన్, ఈవెంట్ ప్రొడక్షన్ అయినా కూడా ఇక్కడ మన కళ్ళ ముందే కనిపించాయి కదా, 8 and 9 ఇంపాక్ట్ అండ్ రోల్ ఎంత ప్లే చేశాయి ఈ సంఘటన జరగడానికి. సో ఇవే కాక కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందే జరిగాయి కావడానికి కూడా మెయిన్ రీజన్ 2025. సో ఇక్కడ కూడా మార్స్ అనేది అంటే ఇంపాక్ట్ అనేది పెరిగిపోయింది, ఈ పవర్ అనేది. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, మనం టీ తాగుతాం, షుగర్ ఎక్కువైపోతే తాగలుగుతామా? అంటే మన రుచి, మన బర్డ్స్ అంటే టంగ్ బర్డ్స్ ఎంతవరకు రుచిని తీసుకోవాలి అంతవరకు తీసుకుంటాం. అంటే అమృతం కూడా విషం అయిపోతుంది అంటాం కదా, ఎక్కువ అయిపోతే అమృతం కూడా విషం. ఉప్పు కూడా మనకి పప్పులో కావచ్చు, కూరలో కావచ్చు, ఎక్కువ అయిపోతుంది ఉప్పు, అది విషంగా మారిపోతుంది, మనం తినలేం కదా. సేమ్ థింగ్ ఇక్కడ ప్లానెట్స్ యొక్క ప్రభావం కూడా, పవర్ పెరిగిపోతే ఆ యొక్క పవర్ వల్ల అది పాజిటివ్ జరగవచ్చు, నెగిటివ్. అది ఎలా తెలుస్తుంది అంటే అది మేము గ్రహించగలం. ఆ గ్రహించి మీకు రైట్ సజెషన్ చేయగలుగుతాం. మీరు ఎలా ఫాలో కావాలి, ఏం కావాలనేది మేము రైట్ గైడ్ లైన్స్ ఇవ్వగలము. దీనివల్ల అట్లీస్ట్ మనిషి ప్రాణాలు దక్కిన హ్యాపీ కదా. మనిషి ప్రాణాలు ఉంటే ఏమైనా చేయొచ్చు మనం. సో కాబట్టి ఈ రకంగా నెంబర్ గేమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ప్రతి దానికి ఒక ప్రొడక్షన్, అనాలిసిస్, స్టడీ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వెహికల్ నెంబర్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎలా చూడాలి. చాలా బాగా చెప్పారు సార్. మన కర్నూలు ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం. ఇది నాకు నియర్ బై అండి, నేను కూడా కర్నూలు నివాసిని. నాకు ఒక 10 కిలోమీటర్ల సరౌండింగ్ లో జరిగింది. సో నేను దగ్గర వెళ్ళి కూడా చూడడం అనేది జరిగింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్ అనేటివి
పోవడం వల్ల కొందరు పేరెంట్స్ కి ఇబ్బంది, తర్వాత ఫ్యామిలీస్ అవును సార్. ఎన్నో హోప్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరి జీవితంలో, ఏదో సాధించాలి ఏదో చేయాలన్న దీని మీదనే ఉంటాం. సో కొన్ని జరుగుతుంటాయి, ఇది విధి అంటాం. సో ఆ విధిని మనం తప్పించగలమా చేయగలమా అంటే అది మన సో మీద. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా ఇలాంటివి మనము తీసుకోవాలి, ముందు అంటే జాగ్రత్తలు ముందు జాగ్రత్తలను తీసుకోవాలి. ఎలా అట్లీస్ట్ మనకేంది, ఇందాకే చెప్పాను కదా, మనం వెళ్తున్నాం ఒక రూట్ అక్కడ బ్లాక్ అయితేని ముందే తెలిస్తే మనం ఆ రూట్ లో వెళ్తామా, వెళ్ళాం. వేరే రూట్ చూసుకుంటాం. ఆల్టర్నేట్ అనేది ఉంటుంది. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు హార్ట్ స్ట్రోక్ కొడితే బైపాస్ సర్జరీ అంటారు. అవును సార్. అంటే ఆ హోల్స్ బ్లాక్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు వేరే లైన్ నుంచి ఆ బ్లాక్ ని వేరే విధంగా కలుపుతారు, అంతేనా? అవును. సేమ్ థింగ్ ఇది కూడా. ఇప్పుడు మనం హైవేలో వెళ్తే బైపాస్ రోడ్ అని అంటున్నారు. అంటే రోడ్ అంటే ఈజీగా చేయడం. ఇది న్యూమరాలజీ అనేది కూడా మమ్మల్ని ఎవరినైనా ఈజీగా మిమ్మల్ని ఈజీగా అనాలిసిస్ చేయవచ్చు. మీరు కూడా ఈజీగా ఫాలో కావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. సో కర్నూలు ఇన్సిడెంట్ అయితే చెప్పడం జరిగింది, చాలా బాధాకరమైన విషయం ఇది. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మన వెహికల్స్ కానివ్వండి, ఏదైనా సరే మనం కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయి. మీ యొక్క వెహికల్స్ నంబర్స్ అవ్వచ్చు, లేదు అంటే నేమ్ కరెక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే బిజినెస్, హెల్త్, వెల్త్ ఏది ఉన్నా సరే మీరు న్యూమరాలజీ ప్రకారంగా రసల్ అండ్ కన్స్ సార్ ని అప్రోచ్ అవుతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.